అరెస్ట్ చేసుకోండి, అంగన్వాడీల జైలు బరో ఉద్రిక్తం, అండగా కార్మిక ప్రజా సంఘాలు, ఎస్మా ఎత్తివేయాలంటూ నినాదాలు, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్డెక్కిన కార్యకర్తలు, గంటల తరబడి రాస్తారోకోలు, ఎక్కడికక్కడ స్తంభించిన ట్రాఫిక్, వేల మందిని అరెస్ట్ చేసిన పోలీసులు, మళ్ళీ చోట్ల పోలీసులతో పెనుగులాట, రాష్ట్రమంతటా ఉద్రిక్త పరిస్థితులు. ఇక్కడ అరెస్ట్ చేసుకోండి, డైరెక్ట్ అరెస్ట్ చేసుకోండి, మాతోటి జైలు నింపుకోండి, కానీ భయపడేది లేదు, వెనక్కి తగ్గేలేదు. ఎస్మా చట్టాన్ని ఎత్తివేయాలి. ఎస్మా చట్టం అంటే మిత్రులారా ఏంటి? ఎస్మా చట్టం అంటే ఎలాంటి నోటీస్ లేకుండా ఎక్కడున్నా కానీ ఇమీడియట్గా అరెస్ట్ చేయొచ్చు, దాన్ని నాన్ బెయిలబుల్ కేసు కింద తయారు చేస్తారు అంటూ కూడా ఎస్మా చట్టం ఉంటుంది. దాన్ని ఎస్మా చట్టం ఎత్తివేయాలి, మేము ఎవరికి అన్యాయం చేయలేదు, మా హక్కులను మేము అడుగుతా ఉన్నాము అంటూ కూడా పెద్ద స్థాయిలో రాష్ట్రం అంతా నిన్న మొత్తంగా ఇదే జరుగుకుంటూ వస్తుంది. అయితే ఇక్కడ క్లియర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే వీళ్లకు తోడు అంగన్వాడీ సంబంధించినటువంటి ధర్నాలకు తోడు వాళ్ళ సంస్థకు తోడు ప్రజా సంఘాలు కూడా ఒక సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. దాదాపు వేలాది మందిని పోలీసులు అరెస్ట్ చేసినా కూడా అక్కడ ట్రాఫిక్ జాము, ప్రజలు మొత్తం ఇబ్బంది పడుతూ ఉన్నారు అనేది ఇక్కడ మంగళవారం నంద్యాల పోలీస్ స్టేషన్ ముందు భారీ సంఖ్యలో బైఠాయించిన అంగన్వాడీలు. ఇలా పూర్తిగా మొత్తంగా అంగన్వాడీలు తమ డిమాండ్ నెరవేర్చాలి అంటూ కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి వైనం. బగ్గుమన్న బెజవాడ ఆందోళనకు దిగిన ఉపాధ్యాయులు ఎక్కడికక్కడ అడ్డుకున్న అరెస్ట్. ఆందోళనకు దిగిన ఉపాధ్యాయులు, మొత్తానికి జగన్ వ్యతిరేక పవనాలు ఆంధ్ర రాష్ట్రంలో వీస్తున్నాయి. ఒకవైపు అంగన్వాడీలు, ఒకవైపు ఉద్యోగులు, ఒకవైపు ఉపాధ్యాయులు, ఒకవైపు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగులు, వీళ్ళందరూ కూడా ధర్నాల పర్వం మొదలుపెట్టారు. జగన్కి వ్యతిరేక పవనాలు వీస్తూ ఉన్నాయనే దానికి ఇదే క్లియర్గా ఇండికేట్ ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరి జగన్ ఎలాంటి ఆలోచన చేయబోతా ఉన్నాడు? ఎందుకంటే కొంతమంది అభ్యర్థులను మార్చి వాళ్ళు ఓడిపోతారనే ఒక సర్వేల ప్రకారంగా మార్చిండు. అలా అయినా కూడా ప్రజల్లో పూర్తిగా వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి ఉద్యోగులలో అనేదానికి ఇదే నిదర్శనం అనమాట. చేతకాక కక్ష సాధింపు, అంగన్వాడీల ఇళ్లకు నోటీసులు, వైసీపీ సానుభూతి పరులతో సమ్మె ఇచ్చిందానికి ప్రభుత్వ కుట్రలు. ఇక్కడ అంగన్వాడీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో అంగన్వాడీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా క్లియర్గా ఇక్కడ జగన్కి సంబంధించి వారు ధర్నాలు చేస్తూ ఉంటే ధర్నాలను ఆపేయడానికి వాళ్ళకి ఇంటికి సంబంధించినటువంటి ఎవరైతే నివసిస్తున్నటువంటి అంగన్వాడీల ఇల్లులు ఉన్నాయో ఆ ఇల్లులకు సంబంధించి నోటీసులు ఇవ్వడం జరిగింది. అక్కడ వైసీపీకి సానుభూతితో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి సమ్మె విచ్ఛిన్నం చేయడానికి కూడా క్లియర్గా ఇండికేషన్స్ ఇస్తూ ఉన్నారు. ఎందుకు అని అక్కడ అంగన్వాడీ ఇళ్లకు నోటీసులు ఇస్తూ ఉన్నారు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. అంటే తమ హక్కులను తాము అడగడానికి వెళ్తే సొంత ఇంటికి సంబంధించినటువంటి నోటీసులు ఎలా ఇస్తారు? ఈ జగన్ ఒక నియంత పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఆ పక్కన రాష్ట్రంలో అలానే చేసి గద్దె దిగినటువంటి ఒక ప్రభుత్వాన్ని చూసాం. ఒక 10 సంవత్సరాలు పాలించి అక్కడ ప్రభుత్వం దిగిపోయింది. ఇక్కడ 5 సంవత్సరాలకే ఈయన మీద అంటే ఆంధ్ర ప్రజలు అనేటోళ్ళు జీనియస్, ఒక మేధావులు అని అనమాట. ఎందుకంటే 5 సంవత్సరాలకు అధికారం మారిస్తే ఎవరు ఎప్పుడు ఏం అభివృద్ధి చేస్తారో అనేదాన్ని వీళ్ళు క్లియర్గా అడుగుతున్నటువంటి వీళ్ళకు ఆలోచన కూడా అలా ఉంది. వాళ్ళ హక్కులు వాళ్ళు అడిగితే కూడా వాళ్ళ హక్కులు వాళ్ళు వ్యక్తపరిచే అవకాశం ఇస్తే కూడా వాళ్ళు అడిగితే కూడా వాళ్ళకి ఇంటికి నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నది.